నేను మీ శ్రీజ, వెల్కమ్ టు మనంటి థింగ్స్. ఇవాళ వీడియో రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అండి. ఇది చాలా సింపుల్ వేలో అండ్ వితౌట్ మిల్క్తో ఎలా చేసుకోవాలని మీతో షేర్ చేస్తాను. అలాగే బిగినర్స్కి ఇది చాలా సింపుల్గా ఉండే విధంగా చూపిస్తున్నాను. అందరికీ తెలుసు కానీ మరియు తెలియని వాళ్ళ కోసం నేను మీతో షేర్ చేస్తున్నాను. దానికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. అందులో తర్వాత మనం జీడిపప్పు, తర్వాత కొంచెం పిస్తా పప్పు ఉంటాయి కదా, వాటిని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా దీంట్లోనే ఆ గీలో మనం కిస్మిస్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. మిగిలిన గీలోనే మనం ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న బౌల్తోని. సో దీన్ని కూడా లో ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకొని ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి సేమ్ మెజర్మెంట్తో. ఈ విధంగా కొంచెం వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం అందులోనే ఇందాక వేయించి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని అదంతా దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక మనం సేమ్ అదే బౌల్తోని 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం పక్కా సరిపోతుందండి. సో ఇలా మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుందండి. అంతే, ఎంతో వేడివేడిగా అండ్ స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళకు ఎమ్మీ టేస్టీతో సేమియా కేసరి రెడీ అండి. సో ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.